సచివాలయంలో ఆర్టీసీ జేఏసీతో మంత్రుల కమిటీ భేటీ అయ్యింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ తో పాటు సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చిస్తున్నారు. మేనిఫెస్టోలో హామీలపై కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి శేఖర్ లైవ్ ద్వారా. శేఖర్, చెప్పండి, ప్రస్తుతం చర్చలు ఏ దశలో ఉన్నాయి? ముఖ్యంగా జీతభత్యాల పెంపు, విలీనం, ఇతర అంశాలపై ఏదైనా క్లారిటీ వచ్చిందా? అనుశ్రీ, ముందుగా ఐఏఎస్ అధికారుల కమిటీతో దాదాపు 2-3 గంటలకు పైగానే ఆర్టీసీ జేఏసీ సంఘ నాయకులు భేటీ అయ్యారు. ఆ భేటీ ముగిసింది, లంచ్ బ్రేక్ కూడా చేశారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మంత్రుల సబ్ కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకులు భేటీ అయ్యారు. ఈ భేటీలో అధికారులు కూడా పాల్గొన్నారు. సీఎస్ రామకృష్ణారావు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా 32 డిమాండ్లు ఉన్నాయి. 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లుగా సంకేతాలు ఇచ్చేసింది. ఇక 3 డిమాండ్లకు సంబంధించి, ఒకటి విలీనం అంశము, రెండోది సంఘాలను గుర్తించాలి, ఎన్నికలు నిర్వహించాలన్నది రెండో అంశం అయితే, మూడోది పే స్కేల్కి సంబంధించి ఇంప్లిమెంట్ చేయాలి, పీఆర్సీని ఇవ్వాలి. 2 పెండింగ్లో ఉన్నాయి, అవి 2 కూడా ఇవ్వాలి అన్నది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని చెప్పుకుంటూనే కార్మిక సంఘాల నుంచి ప్రధానంగా వచ్చేటువంటి డిమాండు ఏదైతే సానుకూలత ఉందో ఆ సానుకూలత లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి. ఆ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్లయితే మేము సమ్మెను వెంటనే విరమింపజేయడానికి నిర్ణయం తీసుకుంటాము మా నాయకులతో మాట్లాడి అని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు. దాని మీద ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏంటి, సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఏంటి, విలీన అంశం ప్రజెంట్ ఏ దశలో ఉంది, పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది, అట్లాగే పే స్కేల్కు సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తే ఎంత నిధులు అవసరపడతాయి, పీఆర్సీకి సంబంధించినటువంటి అంశంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వివరాలు అధికారులంతా కూడా వివరిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అట్లాగే మిగతా డిమాండ్లకు సంబంధించి ఏరియర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలకు సంబంధించినటువంటి విషయాలన్నింటి కూడా కార్మిక సంఘాలు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాయి. మరొకసారి సబ్ కమిటీ ముందు వివరించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి, ఇప్పుడు జరగబోయేటువంటి సబ్ కమిటీ మీటింగ్ చాలా కీలకమైనట్టుగా అటు ఆర్టీసీ సంఘాలు భావిస్తూ ఉన్నాయి, ఇటు ప్రభుత్వం కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి శంకర్ గౌడ్ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సబ్ కమిటీ ఆధ్వర్యం జరిగేటువంటి మీటింగ్లో సంతాపం తెలియజేశారు. 2 నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు. ఇక ఇప్పుడు జరగబోతున్నటువంటి చర్చలు కొలిక్కి వస్తాయా లేదనేది మరికొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 29 డిమాండ్లకు వెంటనే పరిష్కరించడానికి అవకాశం ఉన్నప్పటికీ 3 అంశాల మీద కొంత తర్జన భర్జన అవుతున్నటువంటి పరిస్థితులునే. ఆ 3 అంశాలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే అంటూ కార్మిక సంఘాలు పట్టుపడతా ఉన్నాయి. దాని మీద కొంచెం పునరాలోచన చేయాలంటూ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం ఏ రకంగా ముగుస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. అనుశ్రీ, శేఖర్, ఒకవేళ ఈ చర్చల్లో సానుకూలత గనక రాకపోతే నెక్స్ట్ ఆర్టీసీ జేఏసీ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? ఎస్ అనుశ్రీ, ఇప్పటికే సమ్మె ప్రకటించేటువంటి రోజే, సమ్మెకి వెళ్ళేటువంటి రోజే తేదీల వారీగా వాళ్ళు కార్యాచరణ ప్రకటన చేశారు. ఒక్కో రోజు ఒక్కో కార్యాచరణ, ఒకరోజు సకల జనుల సమ్మె, ఒకరోజు వంట వార్పు, ఒకరోజు నిరసనలు తెలియజేయడం, ఒకరోజు ర్యాలీలు, ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇట్లా వారం 10 రోజులకు సమ్మె. రాబోయేటువంటి వారం నుంచి 10 రోజుల పాటు ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలి అన్నటువంటి షెడ్యూల్ను ప్రకటన చేశారు. అది యథావిధిగా కొనసాగుతుందంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరికొంత ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక సమ్మె విరమింపజేసేటువంటి అవకాశాలు లేవు అన్నటువంటి మొదటి రోజు నుంచే ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. నిన్న మొన్న కలిపి దాదాపు 2-3 వేలకు పైచిలకు బస్సులు నడిచాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో 10,000కు పైచిలకు బస్సులు నడిస్తే 2-3 వేల వరకు నిన్న నడిచినట్టు. అక్కడక్కడ తాత్కాలికంగా డ్రైవర్లను అలాట్ చేసుకుంటున్నారు, కండక్టర్లను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద ప్రభుత్వం దృష్టి పెడుతున్నప్పటికీ కొంత ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే కార్మికులు కొంత అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడము, దాడికి పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కావచ్చు, అటు కార్మిక సంఘాలు పట్టువిడుపుగా ఉండాలి అన్నటువంటి అభిప్రాయం ఏర్పడుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ఈ సమీక్షలో ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది, కార్మిక సంఘాలు ప్రభుత్వం పెట్టేటువంటి షరతులకు ఏమైనా అంగీకారం తెలుపుతాయా లేదన్నది చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కీలకమైనటువంటి చర్చలుగానే ఇరు వర్గాలు భావిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయం ఉంటుందన్నది చూడాల్సి ఉంటుంది. అనుశ్రీ, మెజారిటీ అంశాల్లో ప్రభుత్వం సానుకూలంగానే ఉంది అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ డెడ్ లైన్ అనేది కొనసాగుతుందా, లేదంటే ఒప్పందం దిశగా వెళ్ళడానికి ఏమైనా ఛాన్స్ ఉందంటారా?
ఖచ్చితంగా ఈరోజు జరగబోయేటువంటి ఐఏఎస్ అధికారుల కమిటీలో జరిగినటువంటి కమిటీ సమావేశాల్లో సానుకూల చర్చలు జరుగుతున్నాయని ఇటు కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు చెప్పారు. అదేవిధంగా ఐఏఎస్ అధికారుల కమిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పారు. మొన్న కొంత పట్టు విడుపు ఎవరికి వారే అన్నట్లుగానే చర్చలు జరిగినప్పటికీ ఈరోజు దాదాపు 4 గంటల పాటు చర్చ జరిగింది. ఆ చర్చల్లో సుదీర్ఘంగా మాట్లాడారు. ఆర్థికపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా చెప్పారు. ప్రభుత్వం తరపున ఐఏఎస్ అధికారులు వాళ్ళకు తెలియజేశారు. అదేవిధంగా కార్మికులు గ్రౌండ్ లెవెల్లో డిమాండ్ చేసినటువంటి అంశాలు కావచ్చు, ఇబ్బంది అంశాలన్నింటినీ కూడా తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు కీలకంగానే ఇరు వర్గాలు భావిస్తూ ఉన్నాయి. చూడాలి, కొంత సానుకూలంగానే చర్చలు ముగుస్తాయని అందరూ భావిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే క్లారిటీ వస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శేఖర్.